Hey guys, good morning and welcome to my YouTube channel Euro Vibes with Likita. Hi friends! గైస్ మేమైతే నైట్ బెర్లిన్ నుంచి పోలాండ్ క్యాపిటల్ సిటీ వార్జోకి బస్లో అయితే వచ్చినాము. ఇట్ వాజ్ అరౌండ్ 6 hours టైమ్ అండ్ ఇట్ కాస్టెడ్ €25 per person. మార్నింగ్ 6 o'clock అయితే వార్జోలోకి రీచ్ అయినాము. సో వార్జో రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాము అనమాట. సో సెంట్రల్ స్టేషన్ నుంచి రూమ్కి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. అండ్ క్యాబ్ అయితే బోల్ట్లో బుక్ చేసినాను. ఇది పోలాండ్ కరెన్సీ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయినాము, అంటే లైక్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే సిటీకి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీలో ఉన్నాము దాను. అండ్ ఆల్సో నేను మీకు డీటెయిల్స్ కూడా లైక్ వాయిస్ ఓవర్ పెడతాను ఆల్ త్రూ అవుట్ ద వీడియో. లైక్ నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నా ట్రావెల్ అండ్ ఎలా ట్రావెల్ చేస్తున్నామని చెప్పి. అంటే మాదైతే లాస్ట్ మినిట్ ప్లాన్. సో ఇంకా రెడీ అయిపోయి సెంట్రల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయినాము. మధ్యలో కొన్ని రీల్స్ తీసుకున్నాము. ఇక్కడ మేము వార్జో సెంట్రల్ స్టేషన్ నుంచి గడాంగ్స్క్ అనే సిటీకి ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది ట్రైన్ కూడా లైక్ ఎవ్రీ ట్రిప్కి బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డే టికెట్ అనేది లేకుండేది. సో లైక్ 1/2 hour or 75 minutes అట్లా టికెట్ ఉండే. సో ఇట్స్ బెటర్ దట్ వీ హ్యావ్ టు బుక్ ఫ్రమ్ సిటీ టు సిటీ. అట్లా ఒక ట్రిప్ బుక్ చేసుకుంటే తక్కువకి వచ్చిందనమాట టికెట్. అండ్ ఇప్పుడు గడాంగ్స్కి మేము చూస్ చేసుకున్న టైంకి ఐసీ ట్రైన్ అయితే లేకునే అనమాట. సో వీ హ్యావ్ టు చూస్ ఆర్ఈలో 3 hours టైం అయితే పట్టింది. సో మోస్ట్లీ దేనికైనా అంతే టైం ఉండింది. అండ్ ఇంకా ట్రైన్లో మేము 3 hours ఇంకా అట్లా టైంపాస్ కార్డ్స్ ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ వెళ్ళినాం అనమాట. లేకుండా ఫ్రెండ్స్ పాలిథిన్ కవర్ చింపి కడుతూ using brain, using woman brain. अंदर लगा देंगे. ఒక్క నిమిషం మామ, ఒక్క నిమిషం చెప్పండి ఎలా ఇది ఫ్లవర్ లా వచ్చింది కదా. లేదు ఇక్కడ ఇది ఫ్లవర్ లా వచ్చింది చూడు, అది మా ఆయన కోసం ఫ్లవర్ మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్. అంటే మాట్లాడని చెప్పి ఇట్లా చూపి ఓట్లు వేస్తాం కదా అట్లా. after 3 hours of travel from capital city of Poland నుంచి గడాంగ్స్ అనే ప్లేస్కి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ బీచ్ ఉందని చెప్పి గడాంగ్స్కి వచ్చినాము. కాకపోతే లైక్ చాలా చాలా దూరం అనమాట. సో మేము మోస్ట్లీ వార్జో ఇంకా క్రాకో చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఎలాగో జర్మనీలో బీచ్ ఉండదు కాబట్టి ఇంత లాంగ్ ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ చాలా అంటే చాలా అలసిపోయినాము. నిన్న నైట్ ట్రావెల్ కంటిన్యూస్, మార్నింగ్ అగైన్ మళ్ళీ ట్రావెల్ చేసినాం. సో కేఎఫ్సీకి వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ లంచ్ తీసుకొని రూమ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ బీచ్కి వెళ్దాం. గడాంగ్స్ ఐ డోంట్ నో ప్రొనౌన్సియేషన్. సో వచ్చినాము అండ్ దెన్ రూమ్లో చెక్ ఇన్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి ఇదే అనమాట మా రూమ్. వెనక హాస్టల్ అని అనిపిస్తుంది కదా. రూమ్ నుంచి వ్యూ ఏమో ఇది. ఇక్కడ సంథింగ్ ఒక ఈవెంట్ అవుతుంది, ఐ థింక్ సమ్మర్ ఫెస్టివల్ అనుకుంటా, కిడ్స్ కోసం కూడా ఉంది. సో ఇప్పుడు చూసి కొంచెం సిటీ వ్యూ చూసి మా దరిద్రానికి ఇంతసేపు రెడీ అయినందుకు వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. అయినా కూడా నైట్ అయిపోతున్నట్టుంది, ఐ డోంట్ నో. అండ్ దెన్ ఐ థింక్ కొంచెం వర్షం తగ్గిన తర్వాత బీచ్కి వెళ్తాము. సో బీచ్కి వెళ్ళాం. సో గైస్ యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చూపిస్తా.
waffle. Hi guys, welcome to our YouTube channel. Sorry, నాకు యూట్యూబ్ లేదు. Subscribe. Subscribe my friend channel. నువ్వు కూడా వెళ్ళి డాన్స్ చేయి. చప్రి. ఇవన్నీ చేసుకున్నా. చప్రి హైదరాబాద్ బోనాల్ చప్రి. బుద్ధ షేక్ పడిపోయా. And we came to shop souvenirs. So నేను ఇట్లా ఏ కంట్రీ అయినా షార్ట్ గ్లాస్ తీసుకుంటా అనమాట. సో ఇది నా మెమరీ. అవన్నీ ఉంటాయి. ఇప్పుడే క్యాబ్లో సిటీ సెంటర్ నుంచి బీచ్కి వచ్చినాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే 50 minutes చూపించింది, కాకపోతే ఇక్కడ క్యాబ్స్ చాలా చాలా చీప్. సో అందుకే వచ్చినాము. అంటే యాక్చువల్లీ మన ఇండియాలో కూడా రాదు ఆ ప్రైస్కి. జస్ట్ 207.5 kilometers. బీచ్కి వచ్చినాం ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, కాకపోతే బీచ్ అయితే మోస్తుంది. జర్మనీకి వచ్చిన తర్వాత 1 year అవుతుంది బీచ్ చూడక. మోస్ట్లీ ఇంకా 1.5 years. వావ్. కాకపోతే సన్ ఉండి మంచిగా సన్సెట్ అవుతుండే సూపర్గా అనిపించేది. ఇంకా బీచ్ అండ్ బీచ్ వేవ్స్. కింద ఇవేమో అర్థం అవ్వట్లే, గాజు బాగా గుచ్చుకుంటుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది సండే మార్నింగ్ అనమాట. అంత సౌండ్ వస్తుంది కదా. ఎస్, చెక్అవుట్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ వార్జోకి వెళ్ళాలి. ట్రైన్ ఇది. యాక్చువల్లీ టైం కూడా లేదు. మా ప్లాన్ గడాంగ్స్లో ఓన్లీ 1 night స్టే అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ వార్జోకి రిటర్న్. సో యాక్చువల్లీ నైట్ సిటీ అంతా తిరిగినాము. బట్ నో స్లీప్. 2 hours ఏమో పడుకున్నాము అంతే. ఇంకా ట్రైన్లో పడుకుందామంటే ప్లేస్ కూడా లేకుండే. ఇంకా అట్లా కింద కూర్చున్నాము. ఓన్లీ 2 seats దొరికినాయి. ఇంకా అందరికీ నిద్ర వస్తుండే. కాసేపు అట్లా కూర్చొని టైం పాస్ చేసుకుంటూ వెళ్ళినాము. బికాస్ 3 hours జర్నీ, ఏం చేయాలి తెలియలే. ఫైనల్లీ వార్జోకి అయితే రీచ్ అయిపోయినాము. మాకు అక్కడ మార్నింగ్ 7:30కి ఉండే ఐ థింక్ సో, మర్చిపోయినా. 11 లోపు అయితే మేము వార్జోకి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా వార్జోకి రీచ్ అయిన తర్వాత వార్జోలో మళ్ళీ రూమ్ తీసుకున్నాము. సో అంత లగేజ్ తీసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ పెట్టి తర్వాత సిటీ చూడడానికి వెళ్ళినాము. ఇఫ్ యూ ఆర్ లైక్ ట్రావెలింగ్ టు పోలాండ్, బుక్ క్యాబ్స్ ఇన్ బోల్ట్. నాకు బోల్ట్లో ఫస్ట్ రైడ్ బుక్ చేసిన తర్వాత
తర్వాత 5 రైడ్స్ 50% ఆఫ్ తోటి వచ్చింది. లైక్ ఎంత వర్త్ అంటే అంత వర్త్, చాలా చీప్గా వచ్చినాయి క్యాబ్స్. ఈచ్ ట్రిప్కి 4 పీపుల్కి అరౌండ్ 3 euros ఆర్ లైక్ సమ్ టైమ్స్ అయితే 2 euros వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ వచ్చిండే అనమాట క్యాబ్స్. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి మళ్ళీ బయటికి రావాలి. సో ఇంకా అదే మాట్లాడుకుంటున్నాము. అండ్ రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి డోనర్ షాప్ అయితే ఉండే నియర్ బై. సో డోనర్ అండ్ నగెట్స్ సమ్ చిప్స్ అట్లా లంచ్ చేసేసినాము. అండ్ లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ బయటికి వచ్చినామన్నమాట సిటీ చూడడానికి వార్జో. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఎంత పెద్ద పెద్ద MNC కంపెనీస్, చాలా బిల్డింగ్స్, చాలా బాగుండే వార్జో సిటీ అయితే. ఇది ఈవినింగ్ మేము వార్సాకి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇప్పుడే లైక్ ఈవినింగ్ ఒక 6 అట్లా అవుతుంది. ఇప్పుడే సిటీ చూద్దాము అండ్ మోస్ట్లీ టైర్డ్ అయిపోయిండే. సో అందుకే ఇంకా నైట్ లైఫ్ చూద్దాం సిటీలో అన్నట్టు వచ్చినాము. బికాజ్ రేపు ఈవినింగ్ మాకైతే రిటర్న్ బస్ ఉంది. సో అప్పటి వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ సిటీ టూర్ చూసి అంత ఒప్పుకుంటే చూస్తాం, లేదంటే లేదు. ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ సిటీ తిరిగినాము. ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉండింది, ఇంకా వీడియో తీయడానికి కుదరలే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి క్రేప్స్ తిన్నాము. ఇట్ వాజ్ సో నైస్. చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ ప్యాన్ కేక్స్, యాపిల్ పై అట్లా తినేసి బ్రేక్ఫాస్ట్ మెల్లిగా. హోమ్లెస్ ఉంది నా కాఫీకి ఇచ్చాము. హోమ్లెస్ ఎట్లా అడుక్కుంటారు చెప్పు. కాదు, ఆయన ఆయిరో బిడ్డే. ఒక ఐరో చెప్పు. ఆయిరో బిడ్డే. షాపింగ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఫుల్ పొద్దున్న నుంచి సిటీ తిరిగి షాపింగ్ చేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. నైట్ 11కి బస్సు ఉంది రిటర్న్. మేము యాక్చువల్లీ ఆ డే మొత్తం షాపింగ్కే పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి అదే ఈవినింగ్ డిన్నర్ ఒక మంచి ప్లేస్ లైక్ పాలిష్ ఫుడ్ తిన్నాము. ఇట్ వాజ్ ఆల్సో సో నైస్, బాగుంది. అండ్ దెన్ బాయ్ పోలాండ్ చెప్పు. ఇంకా అంతే ఫ్రెండ్స్, ట్రిప్ అయిపోయింది. సో ఫుల్ అంటే ఫుల్గా అలసిపోయినాము. 11 o'clockకి నైట్ పోలాండ్ నుంచి బెర్లిన్కి అయితే బస్సు ఉండే. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళి బస్ తీసుకొని అందరం ఫుల్గా పడుకున్నాం బస్సులో అయితే. ఇంకా మార్నింగ్ బెర్లిన్ రీచ్ అయినాం. మళ్ళీ బెర్లిన్ రీచ్ అయిన తర్వాత నాకు ఆఫ్టర్నూన్ 2 o'clockకి బెర్లిన్ టు మ్యూనిక్ బస్సు ఉండే. మళ్ళీ కాసేపు ఫ్రెండ్స్ రూమ్లో రెస్ట్ తీసుకొని నేను మ్యూనిక్ అయితే స్టార్ట్ అయిపోయినాను. అండ్ ఇట్ వాజ్ సో గుడ్ హాలిడే, బట్ జర్నీ చాలా ఉండింది. హే గైస్, ఇప్పుడే లైక్ టైం అయితే నైట్ 10:30 అట్లా అవుతుంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ బెర్లిన్లో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది మ్యూనిక్కి. ఫైనలీ ఐఎమ్ అట్ మై ప్లేస్. అన్నీ తీసుకొచ్చిన ఓపెన్ చేసి పెట్టినాను లగేజ్. అండ్ ఇప్పుడు అంత ఓపిక అస్సలు లేదు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాను. ఆల్రెడీ మీరు వీడియో అంతా చూసి ఉంటారు. ట్రిప్ అయితే చాలా 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 బాగైంది. నాకైతే చాలా నచ్చింది. పోలాండ్ చాలా బాగుండే. అండ్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దెన్ సీ యూ.